వాళ్ళ ఎమ్మెల్యేలు ఆయనకే నమ్మకం లేదా? ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, దాన్ని బట్టి ఎవరికి ఇవ్వాలి ఏంటి అని ఒకటి వాళ్ళ ఏంటంటే ఒక మీటింగ్స్ నడుస్తాయి, వాళ్ళ ద్వారా ఎవరికి ఇవ్వాలి ఏంటి అని ఆలోచిస్తారు. ఇప్పుడు గెలిచేటప్పుడే ఇవ్వాలి కదా, ఒక ఎమ్మెల్యే సీట్ నిలబెట్టినప్పుడే ఎమ్మెల్యేని చూసుకుని ఇవ్వాలి కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు తెలంగాణ పదవి ఇవ్వడం ఎంత మటుకు న్యాయం అంటావు? తెలంగాణలో కూడా మంత్రి పదవులు ఇచ్చారా? లేదండి. ఇప్పుడు వాళ్ళకు ప్రాసెస్ ఉంటది, ఏంటి ఎలా చేయాలి, ఎంత బడ్జెట్ అవుతుంది. మంత్రి ఇప్పుడు మంత్రిలాగా వచ్చారనుకో వాళ్ళకు సెక్యూరిటీ అమౌంట్ బడ్జెట్ చాలా ఖర్చు అవుతుంది అండి. ఇప్పుడు వాళ్ళు రాష్ట్రాల గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మన కింద 4 పదవులు పెట్టుకుని సినిమా షూటింగ్లకు వెళ్తాం, ఎంత మటుకు న్యాయం అంటావు? పవన్ కళ్యాణ్ గారు అవునండి, సినిమా షూటింగ్ లాకి వెళ్తున్నారు. ఫస్ట్ లో మన వరదలు వచ్చినప్పుడు డబ్బులు ఎవరు ఇచ్చారండి? ప్రభుత్వం ఏమని ఇచ్చిందా? ఎవరికి ఏమి ఇవ్వాలి? అతనే కదా డొనేషన్ చేశాడు చాలా మందికి. అతని చాలా మంది ఇగో సాయాలు చేస్తే సరిపోయిద్దా? ఆ మంత్రులకు తగ్గట్టు ఆ మంత్రుల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత, అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మరి ఎందుకు స్పందించట్లేదు? ఏంటి ఇప్పుడు ఆ శాఖలు ఉన్నాయి కదా. అవునండి, శాఖలు అధికారులు ఉంటారు. ఓకే, అధికారులు తప్పు చేస్తున్నారా, ఏం చేస్తున్నారు చూడాల్సిన బాధ్యత మంత్రి గారికే కదా. అవునండి. 4 పదవులు ఈయన కింద పెట్టుకుంటే ఏం చూస్తాడు? చూస్తారంటే ఇప్పుడు మనం అనుకుంటే కాదు కదండి, తను చేస్తున్నాడు, ఇంకా ఇప్పుడు చేయబోతున్నాడు, ఇంకా కొన్ని డేస్లలో మంత్రి పదవి ఇవ్వబోతున్నాడు అని మాకు ఒక వార్త కూడా వచ్చిందని. కంపల్సరీ ఇస్తాడు అందరికి. 4 పదవులు ఇచ్చేస్తాడు. ఇప్పుడు వాళ్ళకు ఒక ఏంటంటే మంచి క్యాండిడేట్ దొరకాలండి. క్యాండిడేట్ ఏంటంటే వాడు చేయగలుగుతాడా లేదా వర్క్ అని తెలియాలి. అలాంటి వ్యక్తికే ఇస్తాడు మంత్రి పదవి అయినా ఏదైనా కూడా. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తం ఏం చేయలేరంటారా? 20 మంది చేయలేదని కాదండి, అతను పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు ఎవరు ఎలా చేస్తున్నారు వర్క్, దాన్ని బట్టి అతను డిసిజన్ తీసుకుంటాడు అండి.